బ్రేకింగ్ న్యూస్ పార్టీ పదవుల విషయంలో తెలుగుదేశం పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఒక వ్యక్తి ఒక పదవిని 2 సార్లకు మించి చేయడానికి వీలు లేదంటూ సరికొత్త నిబంధన అమల్లోకి తెచ్చింది. ఈ విషయంలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న లోకేష్ అనేక సందర్భాల్లో బహిరంగంగా ప్రకటించారు. ఈ క్రమంలోనే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న లోకేష్ ఆ పదవికి రాజీనామా చేసి ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. మండల అధ్యక్షులకు సైతం 3 సార్లకు మించి పదవుల్లో పనిచేయడానికి వీల్లేదంటూ టీడీపీ అధిష్టానం నిబంధన పెట్టింది. ఏ వ్యక్తైనా పార్టీలో 2 సార్లు, గ్రామ మండల స్థాయిలో 3 సార్లకు మించి పదవుల్లో ఉండరాదని పేర్కొంది టీడీపీ అధిష్టానం. అయితే ఏదైనా పదవిలో నిబంధనకు మించి పనిచేస్తే ఆ తర్వాత పోస్టు కన్నా వెళ్ళాలి లేదా కొన్ని రోజుల పదవులకు దూరంగానైనా ఉండాలని అధిష్టానం పేర్కొంది. ఈ విషయంలో మహానాడు వేదికగా కీలక తీర్మానం చేయనుంది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ శివ, ఒక వ్యక్తి ఒక పదవిని 2 సార్లకు మించి చేయడానికి వీల్లేదు అనే సరికొత్త నిబంధనని అమల్లోకి తెచ్చింది ఇప్పుడు టీడీపీ అధిష్టానం. అయితే ఏ విషయంలో అటు జాతీయ కార్యదర్శిగా ఉన్న లోకేషే ఇప్పుడు రిజైన్ చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఆయనకి ఎటువంటి పదవి కేటాయించే అవకాశం కనిపిస్తుంది? ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ అంటున్నారు, ఆ బాధ్యతలు ఆయన స్వీకరించే అవకాశం ఉందా లేదా? నేను మహానాడులో తీసుకున్న నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయి, డీటెయిల్స్ ఏంటి? రత్న, మొత్తం మీద చూసుకుంటే తెలుగుదేశం పార్టీ ప్రక్షాళన దిశగా కూడా కార్యాచరణ రూపొందిస్తున్నారు. పార్టీ ప్రక్షాళన చేయాలి, కార్యకర్తలకి, నేతలకి, ప్రజలకి అందుబాటులో పార్టీ ఉండాలి. తెలుగుదేశం పార్టీ అంటే మన పార్టీ అనే విధానంతో కొనసాగాలనేది టీడీపీ ఏజెండాగా కనిపిస్తోంది. కార్మిక, కర్షక, ప్రజలకి అండగా ఉండాలనేది టీడీపీ నేతల ఎన్టీ రామారావు ప్రవేశపెట్టిన ఈ పార్టీని అప్పటి నుంచి కూడా అదే స్థాయిలో కొనసాగుతోంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతలైతే ఎవరైతే ఉన్నారో కొన్ని దశాబ్దాలుగా అదే పదవిలో వారు నిరంతరం కొనసాగుతున్నారు. ప్రధాన కార్యదర్శిగా, జాతీయ ప్రధాన సెక్రటరీగా, పొలిట్ బ్యూరో సభ్యుడిగా, పార్టీ అధికార ప్రతినిధి, ఇట్లా కొన్ని దశాబ్దాలుగా వారే కొనసాగుతున్నారు. తద్వారా కింద ఉన్న అంటే యువతకు కానీ లేకపోతే ద్వితీయ శ్రేణి నాయకులకు కానీ ఆ కింద ఉన్న క్యాడర్కి కానీ పదవులు వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇటీవల తీసుకున్న పలు విప్లవాత్మక మార్పులకు సంబంధించి కూడా కీలకమైన మార్పులు చేయాలని చెప్పి పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. గ్రామ మండల స్థాయికి సంబంధించి అధ్యక్ష పదవి 3 సార్లు కంటే చేస్తే కనుక 3వ తర్వాత విత్తుడు రావాలి, దానికంటే పెద్ద పోస్టుకి వెళ్ళాలి, లేకపోతే కొన్ని రోజులు పార్టీ కార్యక్రమాలకి యాక్టివ్గా ఉంటూనే పదవులకి దూరంగా ఉండాలి. ఇక అలాగే రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయికి సంబంధించిన పదవులు మాత్రం 2 సార్లే చేయాలి, 3వ మాత్రం చేయకూడదు. అంతకంటే పెద్ద నెక్స్ట్ పదవికి ప్రమోషన్గా మాత్రమే వెళ్ళాలి, తర్వాత వేరే వారికి అవకాశం ఇవ్వాలనేది టీడీపీ నేతల ఏజెండా కనిపిస్తోంది. దీనికి ఉదాహరణ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇప్పటికే దాదాపుగా ఆయన 2 సార్లు పైగా 3 సార్లు అంటే 9 సంవత్సరాలుగా ఆ పదవిలో కొనసాగుతున్నారు. సో ఈ నేపథ్యంలో ఆయనకు సంబంధించి ఆ పదవికి రాజీనామా చేసి నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలని చెప్పి కూడా టీడీపీ నేతలు ఆశిస్తున్నారు. దానికి అనుగుణంగానే త్వరలో మహానాడు వేదికగా ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ పేరుతో ఒక సరికొత్త పదవిని ఆ పార్టీకి ప్రవేశపెట్టబోతుంది. దాన్ని నారా లోకేష్ బాధ్యతలు స్వీకరించబోతుంది. ఎందుకంటే జాతీయ ప్రధాన కార్యదర్శిగా గత 15 సంవత్సరాలుగా ఆయన నిరంతరం పార్టీకి, కార్యకర్తలకి, నేతలకు అందుబాటులో ఉంటూ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి అయినప్పటి నుంచి కూడా ఆయన కార్యకర్తలకి, నియోజకవర్గ ప్రజలకి అందుబాటులో ఉంటూ సోషల్ మీడియా వేదికగా ప్రతి సమస్యకి స్పందిస్తూ రిప్లై ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో ఇంకా పార్టీలో యాక్టివ్ కావాలి, కొత్త వారికి అవకాశాలు రావాలి, కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు ప్రతి ఒక్కరు కూడా పార్టీలో పదవులను అలరించాలనే ఉద్దేశంతో ప్రధాన కార్యదర్శి నిర్ణయం తీసుకున్నారు. సో త్వరలో జరగబోతున్న మహానాడు వేదికగా ఈ అంశాలకు సంబంధించి తీర్మానాల రూపంలో ప్రవేశపెట్టబోతున్నారు. ఇక నారా లోకేష్కి సంబంధించి ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ బాధ్యత తీసుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. రత్న, రైట్, థ్యాంక్ యూ శివ.